బూట్లన్నీ తీసేసి తర్వాత మన వద్దన్న చేస్తూ ఉంటారు. ఇది నిజంగా వాళ్ళకి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఇది చాలా మంచిగా ఉంది ఆహ్వానం. తర్వాత ఈ ఆస్థానం ఈ సాంప్రదాయంలో ఇంతకుముందు చూశాను పాట్నాలో, బక్సర్ ఐడియాలో తినేస్తారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తినే ప్లేట్లో కాళ్ళు కడుగుతారు. టవర్ తీసుకొచ్చారు, టవర్ పెట్టి కొడుస్తారు. యాక్చువల్గా నాకైతే ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా వాళ్ళ సాంప్రదాయం పాటించాలి తప్పదు. లేకపోతే మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు సాంసం కూడా వేస్తారు. వాళ్ళు మాట్లాడే భాష సంతాని భాష. నేను వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇది వాళ్ళ సాంప్రదాయం. నేను ఒప్పుకోకపోతే కనుక వాళ్ళు మనల్ని వాళ్ళ సాంప్రదాయం నేను రిసీవ్ చేసుకోనంటే, నేను ఒప్పుకున్నాను కాబట్టి వాళ్ళకి అడిగారు. అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యుని అయిపోతాను అన్నమాట. ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా సరే ఈ సంతాల్ కల్చర్ ఇది. ఈ కల్చర్లో మనం నేను ఫస్ట్లో పరిగెత్తేవాడిని, నాకు వద్దని చెప్పి పరిగెత్తేవాడిని, నేను కలిగించుకోవడం కాదు. కానీ ఎప్పుడైతే మనం కాలు కడతారో వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ని అయిపోతాను అనమాట. నేను వాళ్ళ బంధువుగా అయిపోతాను, లేదా కుటుంబ సభ్యుడిగా అయిపోతాను. కాళ్ళు కడుగుతారు, నూనె రాస్తారు, ఈ ఆవాల నూనె రాస్తారు. ఇది ఫేమస్, అదే తింటారు. తర్వాత చూశారు కదా మీరు, షూ కూడా వాళ్ళే వేశారు నాకు. మీరు అనుకోవచ్చు ఎందుకు కాళ్ళు కట్టించుకుంటున్నాను అని. ఇది కనుక చేయకపోతే నేను వాళ్ళలో మెంబర్ని అవ్వను, వాళ్ళ మనిషిని అవ్వను. అందుకని ఇది సంతాల కల్చర్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఈ సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, అందరూ కూడా పాటిస్తారు ఇల్లు. థ్యాంక్ యూ మచ్. మన సంప్రదాయాలు కూడా పాటించాలి.